Dear aspirants, welcome to the Dream Warriors Academy. ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 2కు సంబంధించి ఇంకా మనకు దాదాపుగా 100 రోజుల సమయం ఉంది. ఈ 100 రోజుల సమయాన్ని అత్యంత సమర్థవంతంగా పోటీలో నిలబడే విధంగా గెలుపును సాధించే విధంగా అందరిలాగా కాకుండా కొద్దిగా అదనపు ప్రామాణిక సమాచారాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, కొన్ని డైనమిక్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్టులలో కొంత సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. ఆ అప్డేట్ అయ్యే సబ్జెక్టులను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఈ గ్రూప్ 2లో అందరికన్నా మీరందరూ కూడా ఒక అడుగు ముందుండాలంటే ఎక్కడి నుంచి ఇంకా మంచి ప్రామాణిక సమాచారాన్ని తీసుకోవాలి, రెగ్యులర్గా చదివే విధానంతో పాటు ఈ సబ్జెక్టులకు సంబంధించిన వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే దానికి సంబంధించి ముఖ్యంగా ఎకానమీకి మరియు సోషియాలజీ మనకు ఒక్కొక్క బుక్ 100 పేజీల్లో ఉంటుంది. మీరు ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ కనుక చూసినట్టయితే కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినట్టయితే ఆ పుస్తకాల నుంచి డైరెక్ట్ రాలేదు, కొన్ని వెబ్సైట్లను కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్ల నుంచి తీసుకొని ఆ యొక్క ప్రశ్నలు అనేది రూపొందించడం జరిగింది. ఇందులో ఈ సమాచారం ఈ వీడియో చూసే మీలో కొంతమందికి ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది, కానీ అత్యధిక సంఖ్యలో ఈ యొక్క సమాచారాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల వస్తున్నటువంటి ప్రశ్నాపత్రాలను అంటే టీఎస్పీఎస్సీ కాకుండా ఏపీపీఎస్సీకి సంబంధించిన ప్రశ్నపత్రాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయింది కాబట్టి ఆ ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి కొద్ది యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ అయింది మొన్న ఈ మధ్యనే, వాటిని అధ్యయనం చేసి ప్రశ్నలను ఎగ్జామినర్స్ ఎలా తయారు చేస్తున్నారు, ఏ కోణం నుంచి ఎక్కడి నుంచి అడుగుతున్నారు దాని మీద, అలాగే రాబోయే మన తెలంగాణ గ్రూప్ 2 సంబంధించిన ప్రశ్నలు కూడా ఇదే విధంగా తయారయ్యే అవకాశం ఉంటే అందులో వచ్చిన మార్కులను కోల్పోవద్దన్న ఉద్దేశంతో మీ యొక్క సక్సెస్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా చదివే ప్రాసెస్తో పాటు ఈ యొక్క ప్రాసెస్ను కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి, మీ యొక్క సమయాన్ని బట్టి, మీ యొక్క సమయానికి అనుకూలంగా. అంతే తప్ప ఇదే చదవాలి, ఇట్లనే చదవాలి, నేను చెప్పిందే చదవాలి, నేను చెప్తేనే మార్కులు వస్తాయి, నేను చెప్తేనే మీరు టాప్ అవుతారని నేను చెప్పా. నాకేదైతే సమాచారం ప్రామాణికం అనిపిస్తో, నాకేదైనా ఒక అంశం ఎక్కువ నేర్చుకుంటే మనం ఈ పోటీలో ముందుంటుంటామే, మీరు కూడా చదువుకోండి అని చెప్పే ప్రయత్నమే ఈ యొక్క వీడియో. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు ఈ గ్రూప్ 2లో ముందుండాలంటే, అందరికన్నా ఒక అడుగు ముందు ఉండాలంటే ఎక్కువ స్కోర్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఎకానమీ, అది తెలంగాణ మరియు ఇండియన్ ఎకానమీ. అలాగే చెప్తాను తెలంగాణకి ఏమేమి చదవాలి ప్రస్తుత పరిస్థితుల్లో, ఇండియాకి సంబంధించి ఏమేమి చదవాలి ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తాను. అలాగే సోషియాలజీ సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి. మీరు చాలా కరెంట్ అఫైర్స్ చూస్తుంటారు, చాలామంది కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ కూడా ఇన్ని ఉంటారు, అయినా కూడా అదనంగా ఇంకేమైనా ఉందా మనం చూద్దాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే తెలంగాణలో న్యూ స్కీమ్స్, ఇదంతా కూడా ఇప్పుడు అప్డేటెడ్ డేటా. ఇక్కడ రాసిన ప్రతి దాంట్లో కూడా మనకు అప్డేటెడ్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అప్డేటెడ్ డేటా ఉండదు కదా, అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ ఉండదు, అందులో అప్డేటెడ్ డేటా ఉండదు. అట్లా అప్డేట్ అవ్వాల్సిన సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు అంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి దాంట్లో చదువుకునే ఉంటారు. ఇప్పుడు జాతీయ ఆదాయం డెఫినేషన్ చదువుతారు, పేదరికం డెఫినేషన్ చదువుతారు, నిరుద్యోగం డెఫినేషన్. కానీ వాటితో పాటు రేపు పొద్దున ఎగ్జామ్లో ఇండియన్ ఎకానమీ నుంచి కావచ్చు, ఇంకా వేరే వేరే ఇతరత్ర రిపోర్ట్స్ నుంచి ఎక్కడి నుంచి ప్రశ్నలు అడుగుతానేది ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సేమ్ వే తెలంగాణలో భూ సంస్కరణలు అయినాయి, అది అప్డేట్, అది స్టాటిక్ ఇన్ఫర్మేషన్, అది చదువుకుంటారు. ఓకే, కొన్ని కమిటీలు వేసిరు ఆదాయం మీద, వశిష్ఠ భార్గవి, అవి చదువుకుంటారు, కుమార్ లలిత్. అవి కాకుండా ఇంకా అడిషనల్ ఏం చదవాలి, ఏం చదివితే ఎక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, మీరు కరెక్ట్ సమాధానం మంచి ఆన్సర్స్ గుర్తించి ఎక్కువ మార్కులు పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ కొన్ని టిప్స్ను, అంటే మీకు ఎక్కడ కూడా డిస్కస్ చేయనటువంటి చాలా మంది మేబీ ఉండొచ్చు ఒకరిద్దరు, కానీ ఎక్కువ డిస్కస్ చేయనటువంటి విషయాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో విత్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను, ఉట్టేనే కాదు, ఇక్కడ ప్రూఫ్స్ విత్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. సో ఎకనామిక్స్ సంబంధించి, సోషియాలజీ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, తెలంగాణ స్టేట్ న్యూ స్కీమ్స్ సంబంధించి. సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీ అందరికి తెలిసిన విధమే, మన దగ్గర తెలంగాణ ఉద్యమ చరిత్ర బ్రహ్మాండమైన టెస్ట్ సిరీస్ ఉన్నది. సెక్షన్ 1 మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉంది, సెక్షన్ 3 మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఉన్నది, అండ్ ఈ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 3 మీద కూడా అడిషనల్ క్వశ్చన్కి సంబంధించిన టెస్టులు కూడా ఉన్నాయి. ఇంకా సెక్షన్ 2 అప్లోడ్ కాలేదు, అది అప్లోడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీ మీద కూడా
ప్రశ్నలు మన అకాడమిక్ పుస్తకాల నుంచి అలాగే వివిధ ప్రామాణిక వెబ్సైట్ల నుంచి తీసుకుని ప్రశ్నలు రూపొందించడం. ఇక అలాగే తెలంగాణ కల్చర్ మీరు ఎక్కడ చూడనటువంటి ప్రామాణిక సమాచారంతో కూడా ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు 249 రూపీస్కి అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి టూ టైమ్స్ 111 ఆఫర్ పెట్టాం. కాకపోతే ఇప్పుడు 249 రూపాయల ఆఫర్ నడుస్తుంది. మీరు ఇవి చూడండి. ఇవి చూస్తే మీకు ఎట్లా ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ కోణంలో చదవాలి, ఏ సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించాలని మొత్తం మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఆ కోర్స్ ఉంది, ఒకసారి మీకు అవసరం ఉంటే తీసుకోండి. ఇక ఫస్ట్ నేను మొదలు పెట్టేది, మీరు సోషియాలజీ కావచ్చు, ఎకానమీ రిలేటెడ్ కావచ్చు, ఇతరత్ర ఏ రిలేటెడ్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ డాటా అయినా. ఇప్పుడు సోషియాలజీ అనగానే ఏమొస్తుంది మనకు? గిరిజనులు వస్తారు, సోషల్లో గిరిజనులు వస్తారు కదా, మహిళలు వస్తారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు, ఇట్లా చాలా రకాల వర్గాలు ఉంటాయి సోషియాలజీ ఒక చాప్టర్లో. వాళ్ళకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్, స్టాటిక్ అంటే మారినటువంటి ఇన్ఫర్మేషన్ మీరంతా చదువుకుంటారు. కానీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా పుస్తకంలో కవర్ కాకపోతే ఎక్కడ చూడాలంటే మీరు పిఐబి వెబ్సైట్లో చూడండి. ఇదంతా కూడా మేము సిస్టమ్ ఓపెన్ చేసి అక్కడ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇక్కడ మీకు చెప్తాం. పిఐబిలో ఇయర్ ఎండ్ రివ్యూస్ అని ఉంటాయి. పిఐబి ఓపెన్ చేసి మీరు గూగుల్లో ఏమని సెర్చ్ చేయండి అంటే పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ అని సెర్చ్ చేయగానే, ఇయర్ ఎండ్ రివ్యూ 2023 అని సెర్చ్ చేయగానే మీకు ఈ పేజీ, గూగుల్లో ఈ పేజ్ వస్తుంది. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసిర్రు అనుకో, ఇక్కడికి వెళ్తారు. ఇయర్ ఎండ్ రివ్యూకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూలు వస్తాయి. మరి ఇవన్నీ చదవాలన్నా సరే అంటే కష్టం. మనకు సిలబస్లో తెలంగాణ టీఎస్పీఎస్సి గ్రూప్ 2 సంబంధించిన సోషియాలజీ సబ్జెక్ట్లో, ఎకానమీ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్లోని పదాలతో మ్యాచ్ అయినటువంటి మినిస్ట్రీలకు, ఇక్కడ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన రివ్యూలు ఉంటాయి. ఏవేవైతే సోషియాలజీలో టర్మ్స్, ఏవైతే ఎకనామిక్ టర్మ్స్ టచ్ అవుతాయో వాటికి సంబంధించిన రివ్యూలు మాత్రమే చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మనకి ఇది అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక ఫస్ట్దే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మనకు ట్రైబల్ అఫైర్స్ అంటే ఏంది? గిరిజనులకు సంబంధించి. సోషియాలజీలో గిరిజనులు కూడా ఒక పార్ట్ కదా, సో వాళ్ళని చదవండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు యూజ్ అయ్యేది ఏంటంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్స్. ఇక్కడ నాకు దొరకలేదు. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్స్ అనే ఒకదాని రివ్యూ ఉంటుంది. అలాగే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటే పీడబ్ల్యూడీస్, వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించిన రివ్యూ చదవండి. అలాగే మనకి ఇంకేముంది? మినిస్ట్రీ ఆఫ్ ఏం చెప్తున్నా? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ మినిస్ట్రీకి సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూ, అలాగే ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఈ మినిస్ట్రీకి సంబంధించిన రివ్యూలు చేయడానికో మీకు సోషియాలజీ ఉన్న అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? సో మనకు బేస్డ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏం దొరుకుతుంది? నిరుద్యోగానికి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా అప్డేటెడ్ ఉంటే కూడా అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో దొరుకుతాయి. ఇట్లా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో మనకు పర్యావరణం సబ్జెక్ట్ ఉంది కదా, ఆ పర్యావరణ సబ్జెక్ట్లోని అన్ని అప్డేట్స్ అక్కడ దొరుకుతాయి. ఓకేనా? ఇట్లా మీకు సబ్జెక్ట్తో సంబంధం ఉండి సిలబస్లోని కీవర్డ్స్తో సంబంధం ఉన్న మినిస్ట్రీలకు సంబంధించిన రివ్యూస్ చదవండి. ఇది చాలా పేజీలు ఉంటుంది అనుకో. ఏం చేయండి అంటే ఆ యొక్క హెడ్డింగ్ దగ్గర ఏమి ఇస్తారంటే అది యొక్క స్కీమ్ ఎందుకు తీసుకొచ్చడం, అది ఎవరికి యూజ్ అవుతుంది, ఓకేనా, దాంట్లో బెనిఫిషియర్స్ ఎవరు, ఆ ఎలిజిబిలిటీ ఏంది, ఇట్లా అవన్నీ కీ పాయింట్స్ మాత్రమే చదివి పెట్టుకోండి. అంతకన్నా డెప్త్ ఇక్కడ అడిగే ఆస్కారం ఉండదు. సో ఏది తీసుకున్నా కూడా పెద్ద మ్యాటర్ ఉంటే ఫస్ట్ ఉంటుంది, ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసం, దానికి ఉద్దేశం ఏందని చెప్పిస్తారు. అది మాత్రమన్నా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇట్లా మీరు చదువుకో. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ సంక్షేమానికి సంబంధించి ఉన్నాయి కదా మన దగ్గర, అట్లా. ఓకేనా? ఇట్లా ప్రతిదీ ఏదైతే మీకు సిలబస్తో కోయిన్సైడ్ అవుతుందో అది. నేను మాత్రం సోషల్కి సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఈ రెండు రివ్యూ అని చూడమని చెప్తున్నా. అలాగే పీడబ్ల్యూ పర్సన్ విత్ డిసేబుల్ సంబంధించిన మినిస్ట్రీ సంబంధించిన రివ్యూ కూడా చూడమని చెప్తున్నా. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, న్యూ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇది కూడా మనకు ఇందులో నుంచి కూడా క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సంబంధించిన అఫైర్స్, ఇవన్నిటి కూడా మీరు చదివే స్టాటిక్ అంశాలతో పాటు ఈ రివ్యూలో ఉన్న అంశాలను కూడా చదివే ప్రయత్నం చేయండి. కొన్ని అవసరం ఉండదు మనకు. ఏమేమి అవసరం ఉండదు? జనరల్గా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అల్లు ఉంటే చదువుకోండి, పెట్రోకెమికల్స్, ఓకేనా. కొన్ని అవసరం ఉండదు, అట్లా వాటిని వదిలేయండి. సబ్జెక్టుకు బాగా అటాచ్ ఉండే మాత్రం ముందు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్ మీకు కొన్ని క్వశ్చన్లు చూపించే ప్రయత్నం చేస్తాం. క్వశ్చన్లు చూపించే ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్తాం. ఇటీవల
యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన సిడిఎస్ ఎగ్జామ్లో అడిగినట్టు క్వశ్చన్. రీసెంట్ ఒక ప్రశ్నల సరళి, అది రాష్ట్రంతో అంటే ఏపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, అక్కడి నుంచే మనం రాయబోయే ఎగ్జామ్లో కూడా అదే ప్రశ్నల సరళి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నా. రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ ఫర్ ఏ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్ విత్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సో లిథియం ఎక్స్ప్లోరేషన్ సంబంధించి భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ దేశంతోని ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అంటుండు. అగ్రిమెంట్ ఒప్పందం కూర్చు. ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనా. మీరు ఏం లేదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే జస్ట్ మేము ఏం కొట్టినాము, లిథియం ఎక్స్ప్లోరేషన్ పిఐబి అని కొట్టినాం. కొట్టగానే చూడండి, ఇండియా సైన్స్ అగ్రిమెంట్ ఫర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇన్ అర్జెంటీనా ఉందా లేదా? సో డైరెక్ట్ పిఐబిలో పోతురు. ఇది దేని కిందకి వస్తుంది? మన దగ్గర ఈ సబ్జెక్ట్ దేని కిందకి వస్తుంది చెప్పండి? భారత్ మరియు విదేశాలు, అంతర్జాతీయ సంబంధాల కిందకి వస్తుంది. అవునా రాదా? అంతర్జాతీయ సంబంధం. లిథియంను ఒక సైన్స్ సబ్జెక్ట్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ వర్డ్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా వస్తుంది. ఇట్లా పిఐబిలో ఉన్నటువంటి మినిస్ట్రీలకు సంబంధించిన రివ్యూలను చదువుకోండి. జనవరిలో డే టు డే రివ్యూ చదవండి. 2023 సంబంధించి ఇయర్ ఎండ్ రివ్యూ అని కొట్టగానే అన్ని మినిస్ట్రీలకు సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూలు వస్తాయి. మనకు సబ్జెక్ట్తో అటాచ్ ఉన్నటువంటి మినిస్ట్రీ రివ్యూలు అన్ని కూడా చదివే ప్రయత్నం. చూసారా, యాజ్ ఇట్ ఈస్ గో ఇండియా సైన్స్ అగ్రిమెంట్ ఫర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఇన్ అర్జెంటీనా. ఇదే వర్డ్స్ యాజ్ ఏం మార్చలేదు, అగ్రిమెంట్ ఫర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్. చూసారా, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం ఇట్లా. నెక్స్ట్ ఇది చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏపీఎస్సీ వాళ్ళది. ఓకేనా? భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల పురోగతికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి సరికావాలి అంటున్నారు. ఓకేనా? ఈ రూపీ అనేది ఒక వ్యక్తి మరియు ప్రయోజనం నిర్దిష్టం కాకుండా సంస్థ ఆధారిత. అలాగే హలో యూపీఐ అనేది నేషనల్ పేమెంట్, ఇక్కడ ఒక సెంటెన్స్. అలాగే యూపీఐ లైటెక్స్, ఇది ఎక్కడన్నా ఏ మెటీరియల్ అన్నా ఎక్కడన్నా మీరు చూస్తే చూడొచ్చు, 1 hour ఎక్కడన్నా ఉంటే. ఇది యాజ్ చూడండి, యూపీఐ లైటెక్స్ అని చెప్పేసి అలో యూపీఐఎక్స్ అని చెప్పి అలో యూపీఐ పిఐబి అని కొడితే వచ్చిన సమాచారం. కన్వర్జేషనల్ యూపీఐ పేమెంట్స్ అండ్ కన్వర్జేషన్ బిల్మెంట్స్, దేని గురించి రాసిండి? అలో యూపీఐ. అలాగే యూపీఐ లైటెక్స్ అడ్రస్ ది ఛాలెంజెస్ ఆఫ్ రిమోట్ ఏరియాస్ బై ఎనేబులింగ్ ఆఫ్లైన్ యూపీఐ పేమెంట్స్ అండ్ మేకింగ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యాక్సెసిబుల్ ఈవెన్ ఇన్ లో కనెక్టివిటీ రీజన్స్. ఈ యూపీఐ లైట్ గురించి చూద్దాం. యూపీఐ లైట్స్ చెల్లింపులు అనేది ప్రారంభించడం ద్వారా మారుమూల ప్రాంతాల సవాళ్ళను కూడా పరిష్కరిస్తుంది. 4ది కరెక్ట్ ఆన్సర్ కదా. యూపీఐ లైటెక్స్ ఇక్కడ చూడండి, మేకింగ్ డిజిటల్ శాంక్షన్స్ యాక్సెసిబుల్ ఇన్ ఈవెన్ లో కనెక్టివిటీ రీజియన్స్. అడ్రసెస్ ది ఛాలెంజ్ ఆఫ్ రిమోట్ ఏరియాస్, అంటే రిమోట్ ఏరియాస్ అంటే మారుమూల ప్రాంతాల్లో, ఛాలెంజ్ అంటే సవాళ్ళను లేదా సమస్యలను, అడ్రస్ అంటే పరిష్కరిస్తుంది. చూడండి, అదే సెంటెన్స్ తీసుకొచ్చి పెట్టాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సేమ్ యూపీఐఎక్స్ ఏమని కొట్టాం? సారీ, ఇది ఏముంది? యూపీఐ లైటెక్స్ పిఐబి అని కొట్టాం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ ఇయర్ ఎండ్ రివ్యూలో ఈ పోర్షన్ ఉంది. మీకు ఈ మెటీరియల్, మీకు ఇక్కడ ఉన్న సమాచారం మీరు చదివే పుస్తకాలలో ఉంటే ఓకే, కానీ లేని పక్షంలో ఇయర్ ఎండ్ రివ్యూస్, మీ సబ్జెక్టుకు సంబంధం ఉన్న ప్రతి మినిస్ట్రీకి సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూస్ చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చదివిన అనుకో, యూపీఐ లైటెక్స్ అంటే దేనికోసం, అదొక్కటే చదవండి. వాళ్ళు అంతకన్నా డెప్త్ అడిగారు. హలో యూపీఐ ఉంది, అది దేనికోసం, అదొక్కటే చదువుకోండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, దాని ఉద్దేశం ఏంది, అది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది, అట్లా. ఓకేనా? ఇట్లా పిఐబికి సంబంధించిన సమాచారం చాలా ఉన్నాయి, కొన్ని చూద్దాం. ఇంకా చూసిన తర్వాత చూడండి, ఇది కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 ఫిలిమ్స్ ఒక వచ్చింది. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మరియు వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడిన ఐటీ సాధనం. దేనికి సంబంధించి? మానవ అక్రమ రవాణా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఒక ఐటీ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అఫైర్స్ డిపార్ట్మెంట్. ఏందది? క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. మేము ఏం చేసినాం? సిఆర్ఐ క్రై మ్యాక్ అని చెప్పేసి పిఐబి అని కొట్టినాం. యాంటీ ట్రాఫికింగ్ కేసెస్, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి చూడండి, ఏముంది? క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఇన్ ద ఇయర్ 2020. క్రైమాక్స్ ఫెసిలిటేట్స్ ది డిస్మినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిగ్నిఫికెంట్ క్రైమ్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఇది ఎల్లుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మరి మానవ అక్రమ రవాణా దేనిలో భాగం? మనకు మానవ అక్రమ రవాణా దేనిలో భాగం చెప్పండి? సోషియాలజీలో మానవ అక్రమ రవాణా ఉంటుంది కదా. సో మీరు ఏం చెప్పండి? జస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ పిఐబి అని కొట్టండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అదే చూపిస్తుంది మీకు. సో సోషియాలజీలో కానీ ఎకానమీలో కానీ ఉన్నటువంటి కీవర్డ్స్ని తీసుకొచ్చి ఆ యొక్క కీవర్డ్ పక్కన పిఐబి అని కొడితే ఆ పిఐబిలో ఆ యొక్క కీవర్డ్ సంబంధించిన లేటెస్ట్ డాటా అంతా చూపిస్తుంది. అవి కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. మీరు రెగ్యులర్గా చదివే ఆ యొక్క బుక్స్ కానీ ఇంకేతర ఏదైనా టెస్ట్ సిరీస్ కానీ ఇంకేమన్నా కానీ వాటితో పాటు కూడా చదివే ప్రయత్నం చేయండి. ఇంకా ఇలా చాలా ఉన్నాయి, చూద్దాం. ఇది కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనుకుంటా. దివ్యాంగజనులకు
ప్రయోజనం చేకూర్చేలా సంబంధించిన రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం పత్రంపై సంతకం చేయడానికి భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన, అంటే దివ్యాంగుల కోసం ఏ కంట్రీతోని ఎంఓయూ చేసుకుందామని చెప్పేసి మంత్రివర్గం ఆమోదించిందంటే దక్షిణాఫ్రికా. జస్ట్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించిన ఇది చూడండి, ఇయర్ ఎండ్ రివ్యూ. ఇది కూడా ఇయర్ ఎండ్ రివ్యూకి వచ్చింది. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఏముంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ నేషనల్ అవార్డ్స్. ఇక్కడ సారీ, క్యాబినెట్ అప్రూవ్స్ సైనింగ్ ఆఫ్ ద ఎంఓయూ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇది ఒక్క స్టేట్మెంట్ తీసుకొని క్వశ్చన్ చేసి చూసారా, క్యాబినెట్ అప్రూవ్ సైనింగ్ ఆఫ్ ద ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫర్ కోఆపరేషన్ ఇన్ డిసేబిలిటీ సెక్టర్. దాన్నే తీసుకొచ్చి క్వశ్చన్ చేసింది, దివ్యాంగుల కోసం ఏ కంట్రీతోని ఎంఓయూ చేసుకుందామని చెప్పేసి భారతదేశ మంత్రివర్గం తీసుకుంది, దక్షిణాఫ్రికా. ఇట్లా. సో ఇది దేంట్లో వస్తుంది, సోషియాలజీలో. సోషియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇయర్ ఎండ్ రివ్యూ. ఏ శాఖకు సంబంధించింది, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూ నుంచి ఆ క్వశ్చన్. రేపు పొద్దున కూడా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇయర్ ఎండ్ రివ్యూ నుంచి సోషియాలజీలో సబ్జెక్ట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, పక్కా అని చెప్తున్నాను, అవకాశం ఉంది. అలాగే జనవరి నుంచి మార్చి వరకు, ఏప్రిల్ వరకు మీరు ఎగ్జామ్ చదివేంత వరకు కూడా, మీరు ఎగ్జామ్ ఆగస్టు 7 అయితే కనీసం జూలై 7 వరకన్నా ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే దాన్ని మీరు మొత్తం నెలవారీగా చూసుకోవచ్చు. మీరు పిఐబి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మంత్రిత్వ శాఖ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కొట్టేసి జనవరి డేటా మొత్తం వస్తుంది, ఫిబ్రవరి డేటా ఇట్లా మొత్తం వస్తుంది. అవి చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇక పోతే ఇట్లా సోషియాలజీ సబ్జెక్ట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కావచ్చు, మీరు చదివే అంశాలతో పాటు పిఐబి వెబ్సైట్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో ముఖ్యంగా ఇయర్ ఎండ్ రివ్యూస్, అలాగే నెలవారికి సంబంధించిన, మంత్ వారికి సంబంధించిన సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్ అఫైర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పీడబ్ల్యూడి మినిస్ట్రీ ఇట్లా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనకు తెలంగాణ స్కీమ్స్ సంబంధించి, తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి అన్ని పథకాలను, అలాగే జనవరి 2024 నుంచి మొత్తం ఈ సంవత్సరం మొత్తం, అంటే ఎగ్జామ్స్ నవంబర్ 21, గ్రూప్ 3 నవంబర్ 21 దాకా ఉందంటే అప్పటి వరకు, అంటే మంత్లీ వారీగా ఈ కొత్త పథకాలను అలాగే తెలంగాణ వర్తమాన అంశాలను కవర్ చేస్తూ ఒక మంచి టెస్ట్ సిరీస్ ఆన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూ స్కీమ్స్ మీద తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి తెలుగు మీడియంలో 149 రూపీస్తోని మీకు అందుబాటులో. ఇందులో మీ క్వశ్చన్లు అన్నీ కూడా ప్రధాన పరీక్షను పోలి ఉంటాయి, అవి ఆప్షన్స్తో సహా. ఆప్షన్స్ కూడా ప్రధాన పరీక్ష ఇచ్చినట్టు అదే సిమిలర్గా ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్ సోషియాలజీ పార్ట్ అయిపోయింది కదా, ఎట్లా చదవాలి ఏమి. ఇక ఎకానమీకి సంబంధించి చాలా మందికి డౌట్ వస్తుంటుంది. ఎకానమీకి సంబంధించి ప్రస్తుతము తెలంగాణ ఎకానమీకి ఏం చదువుతారంటే, ప్రస్తుతము మీరు చదివే స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో పాటు భూ సంస్కరణలు కావచ్చు, ఇక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మారనటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీరు చదివే పుస్తకాల నుండి ఈ యొక్క నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 డాక్యుమెంట్లు రిలీజ్ అయినాయి. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2023, అలాగే తెలంగాణ ఎకానమీ. ఈ 2 డాక్యుమెంట్స్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా మీరు చదివే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే మారినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు, మారినటువంటి ఇన్ఫర్మేషన్తో భూ సంస్కరణలు అది మారదు కదా, అలాగే కొన్ని కంపెనీలు అది మారదు కదా, కొన్ని మారుతుంటాయి కదా, దాంతో పాటు ఏమి చదువుతారు, తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2023 తెలంగాణ, ఇవన్నీ రీసెంట్ డాక్యుమెంట్స్ ఇవి చదవం. సార్ మరి రేపు పొద్దున సర్వే ఎట్లా వస్తాను, సర్వే వస్తే ఎట్లా అంటే చెప్తా. అది కూడా మనకు June 4th ఏమో మొత్తం ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది. పర్ సపోజ్ జూన్ లాస్ట్ వీక్లో తెలంగాణ వాళ్ళది సర్వే వచ్చిన, తెలంగాణ ఎకానమీ సర్వే వచ్చిన, అలాగే ఇదే జూన్ లాస్ట్ వీక్లో లేదా జూలై ఫస్ట్ వీక్లో, అంటే ఫస్ట్ ఇండియా వస్తుంది, ఇండియా వాళ్ళది ఎకనామిక్ సర్వే వస్తే ఎప్పుడు వచ్చిందంటున్నా, జూన్ లాస్ట్ వీక్లో వచ్చిందంటున్నా. మనకి ఎగ్జామ్ ఎప్పుడుంది, ఆగస్టు 7, 8, 9. ఓకేనా. సో ఆ తేదీలో మనకుంది. సో దాదాపు 1 మంత్ ఉంది. కాబట్టి ఒకవేళ 1 మంత్ ముందు రిలీజ్ అయితే తెలంగాణ ఎకనామిక్ సర్వే కావచ్చు, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టింది 2 కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి మనకు సర్వే అనేది పూర్తి స్థాయిలో రాలేదు, సర్వే అనేది రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్వే అనేది గ్రూప్ 2 ఎగ్జామ్కు నెల రోజుల కన్నా ముందు వచ్చినా కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పేపర్ అనేది వెరీ లేటెస్ట్ అంశాలతో తయారు చేస్తున్నారు మనం కనుక చూసినట్టయితే. ఎందుకనే ఎప్పుడు ఇంకోసారి ఏంటంటే మనం రిస్క్ అయ్యేది, ఎప్పుడు కానీ రిస్క్ అయ్యేది అంటే చదవకుండా వదిలేను అనుకో, ఒకవేళ వచ్చినాయి అనుకో మనకే తక్కువ మార్క్స్, అదే చదివి వెళ్ళినామనుకో ఒకవేళ వస్తే మనకు ప్లస్ అవుతుంది. సో ఒక డౌట్, మనకు ఏదైనా ఒకటి సందిగ్ధం ఉన్నప్పుడు చదివి వెళ్ళిపోతే రాకుంటే నో ప్రాబ్లం, వస్తే మాత్రం మనం చదవకుండా వెళ్ళామనుకో వచ్చినానికి ఎప్పుడైతే లాస్ అవుతాం కదా. సో ఒక 1 మంత్ కన్నా ముందు తెలంగాణ ఎకానమీ సర్వే వచ్చినా, ఇండియన్ ఎకానమీ సర్వే వచ్చినా మనం టెస్ట్ సిరీస్ తీసుకొస్తే అవి కూడా చదివే ప్రయత్నం. కాకపోతే ప్రస్తుతం తెలంగాణ ఎకానమీకి ఏం చదువుతారు,
మీరు చదివే స్టాటిక్ అంశాలతో పాటు ఈ 2 డాక్యుమెంట్లు, అలాగే వైట్ పేపర్ అనేది ఇరిగేషన్ మీద ఉంది, ఎలక్ట్రిసిటీ మీద ఉంది. అందులో ఓన్లీ కీ పాయింట్స్ చూసుకోండి. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒకవేళ ఎగ్జామ్ కన్నా ముందు పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చి పూర్తి స్థాయి సర్వే వస్తే అప్పుడు అది చూద్దాం. కాకపోతే ఆ లోపు ఇవన్నీ ఒకసారి చదివి పెట్టుకోండి. లేదు సార్ మేము వచ్చేదాకా వెయిట్ చేస్తాం, మేము అవే చదువుతామంటే అది మీ ఇష్టం. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించి మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది సెంటర్లో, అది చదవండి. అలాగే ఇండియన్ ఎకానమీ మీద ఒక దశాబ్ద సమీక్ష, ఒక రివ్యూ అనేది ఒక డాక్యుమెంట్ వచ్చింది. ఇవి 2 కూడా లేటెస్ట్ సబ్జెక్ట్. అంటే ఇండియన్ ఎకానమీ సంబంధించి జాతీయ ఆదాయం, పేదరికము, నిరుద్యోగం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బ్యాంకింగ్ సంస్థలు అవన్నీ చదువుకుంటే గవర్నమెంట్ అఫీషియల్ ఏమేమి చదవండి అంటే కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చదువుకోండి. మొన్న రిలీజ్ అయినటువంటి ఇండియన్ ఎకానమీ ఇయర్ రివ్యూ ఈ పేరుతో, తెలుగులో ఈ పేరుతో, భారత ఆర్థిక వ్యవస్థ దశాబ్ద సమీక్ష పేరుతోని రిలీజ్. ఈ 2 డాక్యుమెంట్లు చదివి పెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ సెంటర్కి సంబంధించి ఒక 1 మంత్ ముందు పూర్తి స్థాయి బడ్జెట్ అలాగే సర్వే వచ్చింది అనుకో, అప్పుడు కూడా అది కూడా చదివిపోయింది. ప్రస్తుతం మాత్రం మేము ఏం చదవాలి ఇండియన్ ఎకానమీ టైంలో స్టాటిక్ అంశాలు చదివిపోయిన తర్వాత మీకు సాటిస్ఫై అయిపోతే ఇది కూడా చదవాలి. లేదు మేము అప్పుడే అన్ని చదువుతామంటే అది మీ ఇష్టం. ఇవి ఇప్పుడు చదవాల్సిన అంశాలు. ఇట్లా తెలంగాణ ఎకానమీకి తెలంగాణ టెక్ గ్లాన్స్, తెలంగాణ ఎకానమీ డాక్యుమెంట్, వైట్ పేపర్స్ చదవండి. అలాగే ఇండియన్ ఎకానమీకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇండియన్ రివ్యూ బుక్ చదవండి. ఈ 2 కూడా తెలుగులో మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, మాది కాదు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇవి చదివే ప్రయత్నం చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ విన్యాసాలు కానీ కొన్ని ఉన్నాయి కదా, అవి డే టు డే పిఏబిలో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పిఏబి వెబ్సైట్ కొడితే మీకు అక్కడ ఏమవుతుందంటే మినిస్ట్రీ వైజ్ ఉంటుంది, డేట్ వైజ్ ఉంటుంది, మంత్ వైజ్ ఉంటుంది. మీరు ఎట్లా అంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రోజు జరిగినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ని కూడా, అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని ఈవెంట్స్ని కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అది మాత్రం తప్పక ఫాలో కండి. మీకు ఒక క్వశ్చన్కు దాదాపు నేను చూసిన వాటిలో మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు, అది ఏదైనా ఒక మినిస్ట్రీ రిలేటెడ్ అయితే నువ్వు ఆ యొక్క క్వశ్చన్ పిఐబి అని కొడితే నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. మొన్ననే ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించిన ఈ డాక్యుమెంట్ నుంచే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సోషల్లో 3-4 ప్రశ్నలు రావడం జరిగింది. ఒక చిన్న ఆ యొక్క ఇయర్ ఎండ్ రివ్యూలో ఓన్లీ ఏంది, అది కూడా హెడ్డింగ్ల మీదనే ఉన్నది. మనం డెప్త్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు సబ్జెక్ట్స్ని ప్రామాణిక నివేదికలు, ప్రామాణిక వెబ్సైట్ల నుంచి కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే పక్కంతో పోల్చుకుంటే మనం ఒక అడుగు ముందుంటాం. అలాగే ఎగ్జాము ఆగస్టు 7-8లో ఉంది కాబట్టి ఈ జనవరి నుంచి జూన్ వరకు చదివినటువంటి ముఖ్యంగా మీరు ఎట్లాగో కరెంట్ అఫైర్స్ చదువుతారు నాకు తెలుసు. జనవరి నుంచి జూన్ వరకు ఈ ఎకానమీకి సంబంధించిన ఏ రిపోర్ట్స్ వచ్చినా కూడా, ఎకానమీ రిలేటెడ్ ఏ రిపోర్ట్స్, ఫర్ సపోజ్ మొన్న గృహ వినియోగ వ్యయ సర్వే వచ్చింది. అంతకన్నా ముందు మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చింది. ఏది అక్టోబర్ నుంచి డిసెంబర్ 2023 సంబంధించినది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. పిఎల్ఎఫ్ఎస్ ఏది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చింది. ఇట్లా ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ డేటాలో ఏ రిపోర్ట్స్ వచ్చినా కూడా అవి చాలా ప్రామాణికం. అంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ మనకు మల్టీ పవర్ డైమెన్షన్ ఇండెక్స్, అదేంది బహుముఖ పేదరిక సూచికి సంబంధించిన అదొక వచ్చింది. అట్లా ఏదైనా నివేదికలు కరెంట్ అఫైర్స్ సంబంధించి వార్తల్లో వస్తే అదే నివేదికల నుంచి మీకు ఎకానమీలో ప్రశ్నలు వస్తాయి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి సోషియాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏదన్నా కూడా అక్కడి నుంచి కూడా మీకు సోషియాలజీలో భాగంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మీకు అక్కడ దొరకకపోతే డైరెక్ట్ పిఐబి వెబ్సైట్కి వెళ్ళండి. ఆ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ, అలాగే ఏం చెప్తున్నా పీడబ్ల్యూడి మినిస్ట్రీ, అలా ఇంకేమైనా సోషల్ గిరిజనకు సంబంధించిన మినిస్ట్రీ, ఇవన్నీ కొడితే ఆటోమేటిక్గా ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి, ఏమేమి ఈవెంట్స్ అయినాయి అని చెప్పేసి ఏమేమి ఒప్పందాలు అయినాయి అవన్నీ కూడా అక్కడ కనబడతాయి. ఓవరాల్గా ఇది మీ యొక్క స్టడీని కొద్దిగా నిర్మాణాత్మకంగా, కొద్దిగా అఫీషియల్గా, కొద్దిగా ఏంటంటారు ఫుల్లీ స్ట్రక్చర్డైజ్గా చేయాల్సిన వీధి. ఇది చేయాలంటే కొద్దిగా కష్టపడాలి. ఎవరికైతే విజయం అవసరమో, ఎవరైతే మేము చదివి కంపల్సరీ జాబ్ చేద్దాం, ఎవరైతే మేము ఒక 2 మార్కులు ఎక్కువ సాధించాలనుకుంటారో కంపల్సరీ ఈ ప్రయత్నాలు చేయండి. సార్ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మేము తీసుకున్న మెటీరియల్లో ఉంది, మేము చదువుకునే కోచింగ్ సెంటర్లో చెప్తారు, మేము రాసే టెస్ట్ సిరీస్లలో పెడుతున్నారంటే ఓకే, యూ నీడ్ నాట్ టు రిఫర్ పిఐబి. కాకపోతే అందులో లేనప్పుడు ఈ యొక్క దాన్ని మాత్రం చూడండి. ఇదంతా కూడా వేటికి సంబంధించిందని చెప్తున్నాను. అందుకే ఇదంతా కూడా డైనమిక్ పార్ట్స్ కాబట్టి దేనికి సంబంధించింది,
ఎకానమీకి సంబంధించి. సో ఎకానమీ టీఎస్ ఏమేమి చదవాలని చెప్పినా, ఇండియన్ ఎకానమీ ఏమేమి చదివిన, అలాగే సోషియాలజీకి మీరు చదివే బుక్కులతో పాటు పిఏబీలా ఏ మినిస్ట్రీలకు సంబంధించిన రివ్యూస్ చూడాలని చెప్తున్నా, అంటే ఏ 2 రివ్యూలు చూడమని చెప్తున్నా. అలాగే జనవరి నుంచి డేట్ల వారీగా కూడా మనకు ఈవెంట్స్ ఉంటాయి మినిస్ట్రీ, అవి కూడా చూడండి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీరు కవర్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి పిఏబీ చెక్ చేసుకోండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ, అలాగే ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం రీసెంట్గా ఏమైనా పురోగతి, అంటే ఎన్నో క్షిపణులు విజయవంతమవుతున్నాయి, కొన్ని సక్సెస్ అయినాయి, ఇస్రో ఎన్నో విజయాలు చెప్పారు, అవన్నీ కూడా ఒక 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్, కనీసం లాస్ట్ 1 ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలకు సంబంధించి లాస్ట్ 1 ఇయర్ డేటా మొత్తం కూడా మీ మైండ్లో ఉండాలి. ఓకేనా? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే తెలంగాణ న్యూస్ స్కీమ్ సంబంధించి అన్ని పథకాలు అవి ఎవరిని ఉద్దేశించినాయి, వాటి యొక్క గోల్ ఏంది, వాటి ఆబ్జెక్టివ్ ఏంది, ఇవన్నీ అప్డేటెడ్ అయిన డేటా. వీటిని చదవాలంటే కొద్దిగా కష్టపడాలి కాబట్టి ఎక్కడెక్కడ సమాచారం తీసుకోవాలి, ఎట్లా చదవాలని చెప్పేసి చెప్పిన. ఇక ఇదంతా పోతే కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనరల్ స్టడీస్లో అసలే నెగ్లెక్ట్ చేయకూడని టాపిక్స్, మీరు గ్రూప్ 2లో సక్సెస్ కావాలంటే అసలే నెగ్లెక్ట్ కూడా చేయని టాపిక్స్ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ఎకానమీలో చెప్పిన. ఓకేనా? సో హై స్కోరింగ్ సబ్జెక్ట్ను మొదట చదవండి, జనరల్ స్టడీస్ పేపర్లో హై స్కోరింగ్ సబ్జెక్ట్ ఏమి సార్ అంటే పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ ఎబిలిటీ, ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీషు, తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్, తెలంగాణ కల్చర్, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ హై స్కోరింగ్. తర్వాతనే జాగ్రఫీ కానీ ఇంకా డిజాస్టర్ కానీ చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో పేపర్ 2 తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఎట్లా చదవాలో మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, అది పెద్ద అవసరం లేదు. ఓకేనా? ఇక ఎకానమీ పార్ట్కి సంబంధించి మీకు 3rd సెక్షన్ అయినా, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్ అయినా, ఫస్ట్ సెక్షన్ అయినా, ఏదైనా సరే మీకు ఏం అర్థం కాకపోతే ఆ కీవర్డ్ కొట్టి అఫీషియల్ వెబ్సైట్ అయినా ఏదైనా కొట్టండి, లేకపోతే పిఎన్ ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ రాసుకోండి. ఓకేనా? మీకు సాటిస్ఫై కాకపోతే, కానీ నేను ఇక్కడ చెప్పిన ఇండియన్ ఎకానమీ సంబంధించి చదవాల్సిన డాక్యుమెంట్స్ పక్కా, అలాగే ఆ ఇండియన్ ఎకానమీలో మీకు ఏ కీవర్డ్కి అయితే ఏ మినిస్ట్రీతో సంబంధం ఉంటుందో ఆ మినిస్ట్రీకి సంబంధించిన డేటాను పిఏబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా చూడడం అనేది మాత్రం పక్క. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 4th పేపర్ ఉద్యమ చరిత్ర, అంతా స్టాటిక్ డేటానే ఉంటుంది, అందులో యాడ్ అయ్యేది ఏముంటుంది, అది జనరల్గా మీరు ఎవరైనా చదువుకోవచ్చు. కాకపోతే నువ్వు ఎంత డెప్త్ చదువుతావు, క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా నువ్వు ఎంతవరకు ఆన్సర్ చేస్తావు అనే దాని మీద మీ విజయం ఆధారపడి ఉంటుంది. ఇది ఓవరాల్గా. సో మ్యాక్సిమం మేబీ తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నాకు తెలిసి ఈ యొక్క తెలంగాణ ఎకానమీకి సంబంధించి సెక్షన్ 2 తెలంగాణ మనకు గ్రూప్ 2 పేపర్ 3లో 3 సెక్షన్ల సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీ కాబట్టి ఈ కంప్లీట్ తెలంగాణ ఎకానమీ సిలబస్ను కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ అతి త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఇందులో స్టాటిక్ అంటే ఇక సిలబస్ ఎట్లుంటుందో యాజ్ పర్ సిలబస్, ఇక సింపుల్గా చెప్పానంటే యాజ్ పర్ సిలబస్. ఇంతకు ముందుకున్న తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ సర్వే బేస్డ్ ఉండే. ఇంతకుముందుకు మేమైతే తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాం అది ఓన్లీ సర్వే, ఆ యొక్క తెలంగాణ ఆర్థిక సర్వేను బేస్ చేసుకుని మాత్రమే ప్రశ్నలు ఇచ్చాం. రాబోయే ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లో ముందుగా తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అందులో యాజ్ పర్ సిలబస్ అంటే ఈ భూ సంస్కరణలు, కమిటీలు, అవి అదేంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లుండే తెలంగాణ, వీటితో పాటు ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్ల నుంచి రాబోయే డాక్యుమెంట్ల నుంచి కూడా ప్రశ్నలు సిలబస్ ప్రకారం రూపొందించి అత్యున్నత ప్రమాణాలతో మీకు టెస్ట్ సిరీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. ఓకేనా? సో మేబీ 149 అట్లా 119 అట్లా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది మనకు మీరు సక్సెస్ కావడానికి, ఇంకా మీరు చదివేదానితో పాటు సార్ ఇప్పటికే మస్తు చదువుతున్నాం, వాడంటాడు, వీడంటాడు, వీడి టెస్ట్ సిరీస్ అంటాడు, అటువంటి నా దగ్గర చెప్పక. నేను ఒకవేళ యాస్పిరెంట్ అయితే నేను చదివే వాటితో పాటు ఇంకా ఏమైనా సమాచారం నేను వినగావాలంటే ఎక్కడెక్కడ నుంచి చదువుతా అనేది మీకు ఇక్కడ తీసుకొచ్చి చెప్పిన, అంతే తప్ప అట్లయితే వీడు ఇంకా అవే చదవలేకపోతే ఇంకా ఇవి ఎప్పుడు చదవమంటారని మాత్రం అనకండి. ఓకేనా? ఎవరికైతే ఓపిక ఉండి, ఎవరికైతే కావాల్సినంత టైం వెచ్చించి చదవాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా మరిన్ని విషయాలు నాకు తెలిసినట్టు ఉన్నాయి, ఇంకా మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియో క్లాస్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ.